విరామం తరువాత భక్తి విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీశైల దేవస్థానంలోని శ్రీ అక్కమహాదేవి అలంకార మండపంలో జరుగుతున్న సామవేదం షణ్ముఖ శర్మ గారి నయన రగడ నమః శివాయ రగడ దివ్య ప్రవచనం ఘనంగా ముగిసింది. ఈ నెల 10న ప్రారంభమైన ప్రవచనాల్లో భాగంగా వారం పాటు సామవేదం షణ్ముఖ శర్మ గారి ఆధ్వర్యంలో నయన రగడ నమః శివాయ రగడ లఘు కృతులపై ప్రవచనాలు నిర్వహించారు. ప్రవచన ముగింపు సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సామవేదం వారికి స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను అందించి ఘనంగా సత్కరించారు. ఈ మూడు మనం 10 మందితో చెప్పేటప్పుడు మాత్రం మొదటి రెండింటికే ఎక్కువగా కాదు. ఒకటి శాస్త్ర ప్రమాణం, 2 మహానుభావుల యొక్క అనుభవం ప్రమాణం. ఈ రెండింటికి ఎక్కువ కాదు. అలా పరిశీలిస్తే ఈ స్త్రీకి శివశక్తులు ఉపయోగించి అందుకే 2 రోజులు మల్లికార్జున మనకు అర్ధనారీశ్వర స్వరూపంతో దర్శనించారు. ఉన్నాడు శివశక్తి ఆత్మకంగా ఉన్నాడు. అది స్త్రీ అలా వేదము అర్థం చెప్పుకున్నాం. అది స్త్రీ అనే మాట అమ్మవారికి సంబంధించిన మాట. అది స్త్రీ మాత, స్త్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటున్నాం. అంతే కదా, అమ్మ విద్య పేరు స్త్రీ విద్య. స్త్రీ గౌరీనా ఇక్కడ స్త్రీ శబ్దం ముగ్గురికి తెలియజేస్తుందండి. ముగ్గురికి అంటే లక్ష్మి, సరస్వతి, గౌరీ. ముగ్గురమ్మల మూలపుటమ్మలు తెలియజేస్తుంది స్త్రీ. ముగ్గురమ్మల మూలపుటమ్మైన పరాశక్తి ఎవరయ్యాలి? శివుడు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు రచించిన భరతముని ప్రణీతం నాట్యశాస్త్రం గ్రంథావిష్కరణ ఘనంగా జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి పుల్లెల శ్రీరామచంద్రుడి రచనలను కొనియాడారు. ఈ సందర్భంగా సంస్కార భారతి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ అరవిందరావు, ఎల్లూరి శివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో శ్రీ జనార్దనానంద సరస్వతి వేద విద్వాన్ మహాసభ ఘనంగా జరుగుతోంది. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి స్మృతి ట్రస్ట్, అష్టలక్ష్మి దేవాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేద సభను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చతుర్దశ విద్వత్ సమావేశం, వేద పరీక్షలు, సంపూర్ణ అధర్వణ వేద హవనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. టీటీదే సహకారంతో ఈ నెల 19వ తేదీ వరకు ఈ వేద సభ కొనసాగుతుంది. అక్కడ అమ్మవారి అర్ధ భాగానికే పూజలు చేస్తారు. నిత్య పూజలతో కుంకుమార్చనలతో కలకలలాడుతోంది ఆ ఆలయం. కొలిచిన ప్రజల కుంకు బంగారంగా విరాజిల్లుతోంది ఆ ఆలయం. నిజం చెప్పాలంటే అమ్మవారికి ఆలయమే లేదు. విశాఖ ప్రజల ఇలవేల్పుగా విశేష పూజలు అందుకుంటున్న విశాఖపట్నంలోని కనక మహాలక్ష్మి ఆలయంపై భక్తి టీవీ ప్రత్యేక కథనం. విశాఖపట్నం నడిబొడ్డున బురుజుపేటలో వేంచేసి లక్షలాది భక్తుల కామితాలను ఈడేరుస్తూ ఆబాలగోపాలం అర్చనలందుకుంటూ ఆరాధ్యదైవంగా భాసిల్లుతున్న మహిమగల మహాతల్లి కారుణ్యకల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు సముద్ర రాజతనయగా, శ్రీరంగధామేశ్వరిగా, లోకైక దీపాంకురంగా, త్రైలోక్య కుటుంబినిగా పూజలందుకుంటూ కులమతాలతో ప్రమేయం లేకుండా అందరినీ ఆకర్షిస్తున్న అమ్మ కనక మహాలక్ష్మమ్మ. ఈ అమ్మ స్వయం వ్యక్తమూర్తి. ఇక్కడ స్వయం పూజ ఆనవాయితీ. కులం, మతం, వర్ణం, వర్గం, జాతి వంటి భేదాలేవీ లేకుండా ఇక్కడ భక్తులే అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు చేస్తుంటారు. ఈ విగ్రహం లభించిన తీరు విచిత్రంగానూ ఆశ్చర్యకరంగానూ ఉంటుంది. వెనకటికి ఒక బ్రాహ్మణుడు సాయుధ్యం పొందేందుకు తపస్సు చేశాడు. అది సాధ్యం కాలేదు. కాశీ విశ్వేశ్వరుని దర్శనంతోనైనా సాయుధ్యాన్ని సాధించాలని బయలుదేరాడు. ఇప్పుడు అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతానికి వచ్చాడు. అక్కడ బావిలో స్నానం చేసి జలవారుస్తుండగా అమ్మ అతనికి బావిలోంచి ప్రత్యక్షమై తనను బయటికి తీసి ప్రతిష్ఠిస్తే ఆయన కోరుకున్న సాయుధ్యాన్ని తానే ఇస్తానని చెప్పింది. కాశీయాత్రకు వేల మించిపోతుందని అమ్మ ఆనతిని పక్కన పెట్టాడు. అందుకు అమ్మ ఆగ్రహించింది. పరిగానే ఆయుధంతో ఆ బ్రాహ్మణుని నరకబోయింది. అది గమనించిన శివుడు లక్ష్మీదేవి ఎడమ చేయిని నరికేశాడు. అంతటితో ఆమెలో తమోగుణం నశించింది. క్రోధ సంభవ అయిన అమ్మ అమందానంద సంధాయినిగా, అనంత సత్వగుణదాయినిగా మారింది. జగన్మాత అయిన లక్ష్మీదేవి
ఆజ్ఞనే పక్కన పెట్టినందుకు పరమశివుడు ఆ బ్రాహ్మణుడిపై మండిపడ్డాడు. అమ్మకు నిత్య పూజలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించాడు. లోక కళ్యాణం కోసం కృషి చేస్తేనే సాయుధ్యం ఇస్తానని ఆంక్ష విధించాడు. దాంతో ఆ బ్రాహ్మణుడు అమ్మవారిని బావిలోంచి ఉద్ధరించి నేటి బురుజుపేట ప్రాంతంలో ప్రతిష్ఠించాడు. విచిత్రమేమిటంటే ఈ బావిలో నీరు ఎన్నటికీ ఎండదు. ఇప్పటికీ ఆలయంలోని అన్ని అవసరాలకు ఈ బావే నీటిని అందిస్తోంది. దాదాపు 100 సంవత్సరాల పాటు తల్లి వీధి దేవతల గుడి గోపురం లేకుండానే వీధిలో పడి ఉంది. పిల్లలు ఈ విగ్రహం వద్ద ఆడుకునేవారని చెబుతారు. 1917లో ఈ వీధిని వెడల్పు చేసి రోడ్డు వేయాలని ఇంగ్లీషు దొరలు సంకల్పించారు. అందుకోసం అమ్మవారిని లేపి పక్కన పెట్టేశారు. తాను కోరుకున్న చోటి నుంచి కదిలించినందుకు అమ్మ ఆగ్రహించింది. ఫలితంగా ఊరంతా ప్లేగు వ్యాధి విలయతాండవం చేసింది. వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. అధికారులు చేసిన అరాచకం వల్లే ఈ అనర్థమంతా జరిగిందని ప్రజలు మండిపడి అమ్మ విగ్రహాన్ని అది వరకు ఉన్న చోటే తిరిగి ప్రతిష్ఠించి శాంతి పూజలు జరిపించారు. వారు విశ్వసించినట్టే ప్లేగు వ్యాధి మాయమైపోయింది. అమ్మ మహిమగల అమ్మగా వార్తలకెక్కింది. ఆ నోటా ఈ నోటా ప్రచారం జరిగింది. ప్రజలు రావడం, అమ్మవారికి స్వయంగా పూజలు చేయడం పెరిగింది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరడంతో విశ్వసించే వారి సంఖ్య, మొక్కుకునే వారి సంఖ్య క్రమంగా పెరగడం ప్రారంభమై నేడు ఇసుకేస్తే రాలని స్థాయికి చేరింది. అమ్మవారికి ఒక చిన్న ఆలయం ఉన్నా ఇతర ఆలయాల మాదిరిగా ఇది ఉండదు. ఈ గుడిలో అంతరాలయం, గర్భాలయం అంటూ రకరకాల ఆలయాలు విడివిడిగా ఉండవు. బహిరంగ మూర్తిగా ఉంటూ భక్తులు అభిషేకాలు చేయడానికి వీలుగా అందుబాటులో ఉంటుంది. గర్భాలయాలు వగైరాలు నిర్మించవద్దని అమ్మే ఆదేశించినట్టు చెబుతాడు. అమ్మ పంచభూత సంసేవిత. పంచభూతాల సేవకు అడ్డురారాదన్న ఆకాంక్షతోనే అమ్మ గర్భాలయం వద్దని కోరింది. పంచభూతాలే కాదు, పాంచభౌతిక శరీరాలు ధరించి జీవించే మనుషులు కూడా పంచభూతాలకు ప్రతినిధులే కనుక ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఇక్కడికి భక్తి విశ్వాసాలతో తరలి వచ్చి పూజించి మనోభీష్టాలు సిద్ధింపు చేసుకుంటున్నారు. ఊరి ప్రజలు అమ్మను తమ ఇలవేలుపుగా కాక తమ ఇంటి ఆడపడుచుగా చూసుకుంటారు. ఇంటి కోసం ఏది కొన్నా ఇక్కడికి తెచ్చి అమ్మకు తగిలించి దాన్ని అమ్మ ప్రసాదంగా తీసుకువెళ్తారు. అమ్మకు గురువారం ప్రీతికరమైన రోజు. దాన్నే మనం లక్ష్మీవారం అంటున్నాం కూడా. ఈ విధంగా వారంలో ఒక రోజును ఒక దేవుడి పేరిట కేటాయించడం అన్నది లేనేలేదు. గ్రహరాశులు పేరుతో చలామణిలోకి వచ్చిన రోజులలో సమస్త గ్రహాలను శాసించి తన కనుసన్నలలో ఆడించగల అమ్మకు ఒక రోజును కేటాయించి ఆమె పేరునే వ్యవహరించడం సర్వసముచితం. మహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాసం అంటే మక్కువ. మార్గలిగా వ్యవహరించే ఈ పుణ్యకాలాన్నే ధనుర్మాసంగా కూడా పిలుస్తారు. ఈ పవిత్ర మాసంలో అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామునే పాసురాలు, ద్రవిడ ప్రబంధాలు నివేదించడమే కాదు, నెల రోజుల పాటు విశేషోత్సవాలు చేస్తారు. ఈ నెల రోజులలోనూ గురువారం నాడు బ్రహ్మోత్సవాల స్థాయిలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఒకనాడు వీధి దేవతగా ఉండిపోయిన అమ్మ పటిష్టమైన ఆలయం ఏర్పాటు చేసుకుంది. ఆలయంపై శ్రీచక్రం, శిలా మకర తోరణం, అమ్మవారి బావి చుట్టూ అష్టలక్ష్మి ప్రాకారం వంటి పలు హంగులు సమకూరాయి. ఉత్సవాల సమయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం పురవీధులలోకి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తోంది. అమ్మకు ఆలయం తరపున ఉదయం 5 గంటలకు, మధ్యాహ్నం 11 గంటలకు, సాయంత్రం 6 గంటలకు త్రికాలార్చనలు జరుగుతాయి. మిగిలిన సమయంలో భక్తులే స్వయంగా పూజాధికాలు నిర్వహించుకోవచ్చు. ఇతర ఆలయాలలో ఉత్సవ కాలాలలో, పర్వదినాలలో జరిగే పంచామృతాభిషేకం ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు జరపడం విశేషం. అమ్మకు స్థిర చరాస్తులు ప్రత్యేకంగా లేకపోయినా చెక్కు చెదరని స్థిరమైన భక్తుల విశ్వాసమే ఆమెకు అనంత సంపదగా, కొండంత అండగా నిలుస్తోంది. కోట్లు ఖర్చు చేసినా రాని ప్రచారం భక్తకోటి మౌఖిక ప్రచారం ద్వారా లభిస్తోంది. లోకాల నేలే చల్లని తల్లి దయా తరంగిత కృపా కటాక్ష వీక్షణలు పొంది తరిద్దాం. కనక మహాలక్ష్మిని కల్లారా దర్శించి వద్దాం. భక్తి విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 23న తిరుమలలో దీపావళి ఆస్థానం, 31న పుష్పయాగ మహోత్సవానికి ఏర్పాట్లు.
తలనీలాల సమర్పణలో అగ్రగామిగా తిరుమల క్షేత్రం. భక్తులు సమర్పించే నల్ల బంగారంపై ప్రత్యేక కథనం. యాదగిరీశుడి సేవలు తెలంగాణ ముఖ్యమంత్రి. నృసింహ క్షేత్ర అభివృద్ధిపై సమీక్షించిన కేసీఆర్. శబరిమలను జాతీయ యాత్రా కేంద్రంగా చేయాలి. ప్రధాని మోడీకి కేరళ ప్రభుత్వం వినతి పత్రం. శ్రీశైలంలో ముగిసిన నమః శివాయ రగడ దివ్య ప్రవచనం. వారం పాటు సాగిన సామవేదం దివ్య ప్రవచనామృతం. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.